చెల్లిస్తాం. సోదరుడు ప్రవీణ్ కృతజ్ఞత చెల్లిస్తాడు. మహాపరిశుద్ధుడమైన తండ్రి యేసయ్యా, గడిచిన కాలమంతట్లో నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి దేవా నా తండ్రి ఈ మార్చి మాసం దేవా మొదటి దినం దేవా ఇలా సంఘంగా కూడి నా తండ్రి మీ యొక్క ప్రభు బలలో మేము పొందేందుకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమునకు వేలాది స్తుతి స్తోత్రములు దేవా నా తండ్రి ప్రభువా. నీ లేఖన అంశములు చెప్పుచున్నాయి తండ్రి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞప్తికి తెచ్చుకున్నాను అని చెప్పుచున్నారు దేవా. తండ్రి ప్రభువా, మేము చేసిన పాపములు దోషములు నా తండ్రి ప్రభువా మేము మరిచి దేవా నిన్ను వెంబడించేటువంటి భాగ్యము మీరు మాకు కల్పించండి దేవా. స్తోత్రం నాయన నా తండ్రి, నీ లేఖనాంశం చెప్పుచున్నాయి దేవా. కాబట్టి ఎవడైనాను అయోగ్యముగా ఉంది ప్రభు యొక్క రొట్టెను తినును, తన పాత్రలోని త్రాగును, వారు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధీయను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొని ఈ పాత్రలోని త్రాగిన రొట్టెను తినవలని చెప్పుచున్నాయి దేవా. నా తండ్రి ఇలా చేయని అనేక మంది రోగములతోనూ వ్యాధులతోనూ నా తండ్రి బాధింపబడుతున్నారు దేవా నా తండ్రి. కాబట్టి నాయన మీరు చెప్పుచున్నారా, నేను వేషనైనా క్షమిస్తాను కానీ నా తండ్రి వేషధారిని మాత్రం నేను క్షమించినాను నేను చెప్పుచున్నాను దేవా నా తండ్రి. మా జీవితాల్లో ఏమైనా వేషధారతం ఉందో దేవా నా తండ్రి, మమ్మల్ని పరీక్షించుకుని దేవా నీ లేఖనాంశం ప్రకారం నీ వాక్యం చదువుతున్నందును ధ్యానించుటను నా తండ్రి మేము ఆసక్తి కలిగి ఉండే భాగ్యము మీరు మాకు కల్పించగలరని, ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు మీరు నడిపించగలరని నా కొరకే శిలువ మీద మరణం పొందిన క్రీస్తు యేసు నామములో వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్.
తీసుకుంటున్నాము సింబాలిక్గా. అలా చేయి పైకి ఎత్తే మాకు రొట్టె కావాలని అనుకుంటాము. కాబట్టి మీరు గమనించండి, ఆ చేయి పైకి ఎత్తు. సో ప్రార్థన ద్వారా దీన్ని మనం పుచ్చుకుందాం. మహాదేవ, నేను శరీరమంతా దేహమంతా కూడా మా కొరకు నిలబెట్టుకున్నాను. మా పాపములన్నీ నీ శరీరంలో మోపబడ్డాయని లేఖనాలు తెలియజేస్తుంది. ఆ నలుగుట్ట నీకు ఇష్టమై ఉన్నదని గ్రంథంలో రాయబడింది. ఇట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ టు క్రష్. మా కొరకు మీ దేహమంతా కురూపంగా మార్చినందుకు, మమ్మల్ని పవిత్రులుగా శుద్ధులుగా చేసినందుకు వదనాలు చెల్లిస్తాను. ఈ స్తుతి మా ప్రభువు రక్షకుడు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నా. మా పరలోకపు తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చెందింపబడిన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఇట్ ఫర్ యు, డు దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసం కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరి సురేఖ గారు కృతజ్ఞత చెల్లిస్తారు. ప్రార్థన చేసుకున్నానండి. పరమందాసుని గొప్ప తండ్రి, నాయన నీకు స్తోత్రం తండ్రి. తండ్రి ఇదిగో నాయన ఈ పరిశుద్ధ దినమున ఈ నెల మొదటి ఆదివారమున తండ్రి మేమందరం ఇక్కడ చేరి నిన్ను ఆరాధించినటువంటి నాయన నీ యొక్క తండ్రి అవకాశం బట్టి మీకు వేలాది వేల వందనములు, మాకు ఇచ్చిన జీవమును బట్టి మీకు వేలాది వేల స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీ వల్ల అయితే మేము చేరి ఉంటుండగా నాయన మా కొరకు మా పాపముల నిమిత్తం తండ్రి మీకు జీవించబడినది ప్రతి రక్తపు బిందువును మా కొరకు క్రైదనముగా ఇచ్చివేసావు. నీ ప్రాణము మా కొరకు కాల్చివేసావు తండ్రి. నీకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన మేమందరం అయోగ్యులమే తండ్రి. ఎక్కడ కూడా తండ్రి నాయన మాలో ఏ పరిశుద్ధత లేదు నాయన తండ్రి. యేసయ్యా నాయన, కానీ నాయన మా కొరకు నువ్వు తెచ్చినటువంటి రక్షణను బట్టి నాయన తండ్రి ఇదిగో మేము పరిశుద్ధులుగా తీర్చబడ్డకు నాయన మా కొరకు కాచిన రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ యొక్క తండ్రి నాయన పరిశుద్ధమైన రక్తం చేత నాయన మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకొని వినినటువంటి వాక్యం ద్వారా నాయన మా జీవితాలను మేము సరి చేసుకొని నీ బిడ్డలుగా ముద్ర వేసుకొని నాయన అనేక మందికి నీ నాయన తండ్రి నీ సువార్తను తెలియపరచడానికి నాయన అనువైనటువంటి నీ శిష్యులుగా మమ్మల్ని చేయమని నాయన ఇదిగో మేము చేయవేయబోచుండగా తండ్రి మా ప్రతి పాపములను తీసివేసి పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చమని ఈ మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరిట అతి వినయంతో ప్రతిమిలాడి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
చెప్పవచ్చు, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఇది పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడినట్లుగా. మహాదేవ, నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మా కొరకు చిందించారు. మాలో వెతికితే ఏ యోగ్యత లేదు, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకంలో మానవునిగా, శిశువుగా జన్మించి కలవరి శిలువపై మీరు కార్చిన అమోఘమైన రక్తం కొరకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు అని క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సజీవులుగా వచ్చారు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నారు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వారు ధన్యులు అన్నారు. నీ మందిరం నందు నివసించే వారు ధన్యులు అన్నారు. మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకంలో మానవునిగా, శిశువుగా మా కష్టములు, నష్టమును, దుఃఖమును, బాధను, ఎరుపును, ఇబ్బందులు తీసివేయడం, మమ్మను నరక బాధ నుంచి తప్పించడం, పాతాళంలో నుంచి విడిపించి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, చీకట్లో నుంచి
ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి వచ్చిన మా గొప్ప దేవానికి వందనాలు. హితోపదేశకాండ గ్రంథంలో రాయబడ్డది, భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆకాశంలో కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నాడా? మనం పిలిచినప్పుడల్లా మనం సమీపంగా ఉండే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాకు కలగజేసిన ఆధ్యాత్మిక దీవెనల కొరకు, పరలోక దీవెనల కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం ఎంతమంది మందిరానికి వచ్చారు, వారి కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఎరుకు ఇబ్బందుల్లో తోడుగా ఉంటారు. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పంలో పిలువబడే వారికి మేలు కలవటి సమస్య కూడా జరుగుతున్నదే. ఈ మొట్టమొదటి వారంలో నీ బిడ్డని మందిరానికి నడిపించు, వదనకు చెల్లిస్తూ మందిరంలోని సమృద్ధి చేత వారిని ఆశీర్వదించాను. నాకు వచ్చి మాత్రం తులసివేయని సెలవించాను. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషంగా నివృత్తితో నిత్యం సుఖములు కల జీవ మార్గం నేను నాకు తెలియజేసి 16 కీర్తన 11 వచ్చాను. మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీకు వదనాలు చెల్లిస్తూ ఈ దినం ఎంతమంది దుఃఖంతో కష్టంతో నష్టంతో ఉన్న వారి కష్టం సంతోషంగా మార్చున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయడం అందరికీ సదాకాలం తోడై ఉండుగాక.